మరి చెప్పుకొడదామా? బైబిల్ గురించి మీరు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. పాస్టర్లు అనేవాడు ఒక లుచ్చాగాళ్ళు, ఒక వెధవలో వాళ్ళు చెప్పేమని అబద్ధాలు, దొంగనా కొడుకులు అని చెప్పేసి నువ్వు అంటున్నావు అయితే కదా? నీవు అంటున్నా మాట. ఇప్పుడు నువ్వు అన్నా కదా, అది చెప్పింది దొంగన చెప్తాడు, ఆ రెండు మాటలు నమ్మొద్దు అన్నావు కదా. మీరు అన్నాక నేను బూతులు ఎక్కడ దిగలాగా నేను చెప్పి. ఇప్పుడు సాలిం రాజు అని చెప్పి ఒకడు ఉన్నాడు, సాలిం రాజు అని ఒకడు ఉన్నాడు, ఆ నింజా కొడుకు దొంగనా కొడుకు అని చెప్పి నువ్వు అన్నావు కదా. ఇప్పుడు నువ్వు అన్నావయ్యా, సాలిం రాజు దొంగనా కొడుకు, ఆ నింజా కొడుకు నమ్మొద్దు, దొంగ అబద్ధాలు ఆడతారని చెప్పి అన్నావు. ఇదేనా మీ పని? అందరి మీద ఇప్పుడు నువ్వే అన్నావయ్యా బాబు, అని ఇచ్చా నా కొడుకు, ఆ నింజా కొడుకు అన్ని అబద్ధాలు ఆడతాడో, ఆ బైబిల్ తెలియదు, బొక్క తెలియదు అని చెప్పి నువ్వే అన్నావు. నాకు తెలిసినంత కూడా బైబిల్ తెలియదు అని చెప్పి నువ్వే అన్నావు. ఇప్పుడే అన్నావు కదా మంచిగా మాట్లాడుకున్నావు అని. అరగుండు సాంబయ్య గాడు లుచ్చా నా కొడుకు, బోడుగుండు నా కొడుకు, ఆడు ప్రార్థన చేస్తే ఆడు గుండె మీద బొచ్చు రాలేదు, ఇంక జనాలకు సమస్యను తీరుతారు, దొంగనని చెడుకు అని చెప్పి అన్నావు కదా. ఇప్పుడు నువ్వు శబాష్, బలి కామెడీ బలి చేస్తావే. మీ బైబిల్లో ఉన్నది కదా కామెడీ. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎచ్చట ఉంటివి, భూమికి పునాదులు వేసాడా యెహోవా? భూమికి పునాదులు వేసాడా? కామెడీ కాదా? సముద్రం తలుపులు కట్టాడా? అది కామెడీ కాదా? ఎందుకు అవుతుంది? భూమికి పునాదులు వేసాడా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుద్ది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుద్ది, తనకు తాను తిరుగుద్ది భూమి. అటువంటి భూమికి పునాదులు అయితే ఎలా తిరుగుద్దయ్యా? నీకు తెలియని దాని గురించి మీరేం మాట్లాడద్దు. కానీ నీకు సైన్స్ ఒక పని చేయి, ఇవన్నీ కాదు కానీ ఇవన్నిటికంటే ఉత్తమమైంది ఏంటంటే, బైబిల్ కంటే కూడా ఉత్తమమైంది ఏంటంటే వేమన శతకం అని చెప్పేసి పుస్తకం ఉంటుంది, అది చదువుకో. దాంట్లో ఎంత నీతి ఉంటుందో, ఎంత బాగుంటుందో అంటే చాలా జీవితానికి సంబంధించిన కథలు చాలా ఉంటుంది దాంట్లో. అవి చదువుకో. బైబిల్ వేస్ట్. నువ్వు పెద్ద మనిషి కాబట్టి చనిపోయే ముందు అవి చదువుకో. అవి చదువుకు చచ్చిపో చక్కగా, మంచి అనుకుంది నీకు. వేమన శతకం మీరు చదివారా? బైబిల్ కంటే కూడా నాకు వేమన శతకం, సుమతి శతకం నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే మంచి నీతి ఉంది దాంట్లో, చాణక్యుడు నీతి చాలా ఉంటాయి. సుమతి శతకం చదివి మరి ఇంత హీనంగా మాట్లాడుతున్నారే? బైబిల్ చదివాను తర్వాత బైబిల్ చదివాను, అందుకని హీనంగా మాట్లాడుతున్నాను. బైబిల్ చదివా కానీ మీ యొక్క స్టాండర్డ్ మానుకోకూడదు కదా, మర్చిపోకూడదు. అలాగే ఉండకూడదు. బైబిల్ చదివాక ఆటోమేటిక్గా బైబిల్ గుణం వచ్చేది. ఇప్పుడు నువ్వు దివ్య సినిమా చూసావనుకో నీకు భయమే వస్తుంది. అదే నువ్వు ఫ్యాక్షన్ సినిమా చూసావనుకో నీ రక్తం ఉడికిపోతా ఉంటుంది, అలా నరికేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చదువుతూ అలాగే అనిపిస్తుంది నాకు. సరిగాని గోపికి ఒకసారి మాట్లాడతాను. గోపి గారు లేరయ్యా, దుబాయ్ వెళ్ళాడు ఆయన. మాకు తెలుసులే సార్, మాకు తెలుసులేండి బాబు, దుబాయ్ వెళ్ళాడు ఆయన. మాకు తెలుసులే. మీరందరూ బ్యాచ్ ఒక్కటి కూడా మీరు సరిగ్గా నీట్ గా మాట్లాడతారు. రాజు అన్ని నేను పని చేయి, రేపు ఫోన్ చేయి ఆయనకి. ఇప్పుడు చేస్తే మాట్లాడండి ఆయన. ఇప్పుడు ఆయన దుబాయ్ లో ఇప్పుడు తెల్లారిపోయింది, 6 అయింది. ఇప్పుడు పడుకుని నిద్రపోయి రాత్రి 8 అయింది, 8, 9 అయింది రాత్రి. ఇప్పుడు పడుకుంటాడు ఆయన. మాకు తెలుసు కానీ మీ పక్కన ఉన్నాడు కానీ మీ బ్యాచ్ పక్కన ఉంటాను చండాలంగా. ఆయన ఎక్కడ నేను ఎక్కడుంటాను. అంతేగాని నిజంగాని నీతి గాని ఏముండదు మన మాటల్లో. మా దగ్గర ఉన్నదే నీతి నిజాయితీలు ఉన్నాయి మా దగ్గర. అవును, ఎందుకంటే ఖురాన్ చదివావు నువ్వు పెద్ద మనిషి? నాకు అవసరం లేదు సార్. ఆయన్ని ఖురాన్ లో ఏం రాస్తుందంటే యేసు దేవుడు కాదు, కేవలం ప్రవర్త మాత్రమే. చచ్చిపోలేదని రాస్తుందంటే బాబు, చచ్చిపోలేదంట. మీరు రాసుకున్నారో మీరు రాసుకున్నామట. ఇగో యెషయా 57 చదువు. 57 ఏం రాస్తుందంటే, మంత్రాకత్తేసే కొడుకుల్లారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఎక్కడికి రండి. నీ తప్ప మీకేం రావు కదా. బైబిల్లో చెప్పారు కదా యెషయా 57. నేను నవ్వలేకపోతున్నాను. వయసు ఎంత? ఎంత కామెడీగా ఉన్నావు? కామెడీగా ఉన్నానా? కామెడీగా ఉన్నావు, భలే కామెడీ చేస్తున్నావు. ఈ వయసు ఎంత? నేను మీకు కామెడీ చేసేవాడిని కాదు. నేను ఇదిగో ఎహెస్కేలు 23 చదువు. 23, 20లో గాడిద పురుషంగం వంటి గుర్రాల వంటి అంగాలు
విను విను విను, గాడిద పురుషాంగాలు కావాలంట, గుర్రం లాంటి విరియాలు కావాలంట, వీటితో వ్యభిచారం చేసించావు, వ్యభిచారం మోహించావు, యవ్వనంలో నీవు ఐగుప్తుల చేత నీ సనులు బాగా పిసికించుకున్నావని చెప్పి అంటున్నాడు వీడు. బాగా పిచ్చుకొచ్చుకుంటాం మరి, మీరు బాగా చూశారు కదా, బాగా పిసికించుకున్నాడంట. ఇగో రూబేన్ అనేవాడు, రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. అది ఇజ్రాయేల్ తెలిసిపోయింది. చూసుకో రాస్తుంది ఇక్కడ. సరిగానే మీరెవరో నాకు తెలియదు కానీ నీకు పలావ్ ఇష్టమా, మామూలు పుప్పుసారు ఇష్టమా? అర్థం కాలేదు. కుప్పన్నం తింటారా లేకపోతే పలావ్ తింటారా? చికెన్ పలావ్. నేను మటన్ బాగా ఇష్టపడతాను, గొర్రె మటన్ బాగా ఇష్టపడతాను. గొర్రెలు ఇప్పుడు ప్రతిరోజు 4-5 గొర్రెలతో మాట్లాడతాం కదా, గొర్రెలు గొర్రె బిర్యానీ బాగా ఇష్టం. అబ్బో, కనుక ఏదైతే ఇష్టమో అదే మీ మనసులో నిండిపోయి అయ్యే మాట్లాడతారు. గొర్రెలు దొరకట్లేదబ్బా ఈ మధ్య. ఒక పని చేయి, నీ సంఘానికి వెళ్తావు కదా, ఒక 10 మంది గొర్రెలకి మా ఫోన్ నెంబర్లు ఇచ్చేవనుకో, చక్కగా మాకు కడుపు నిండా బిర్యానీ తింటాం మేము వాళ్ళని వండుకుని. ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడతారు రాదు కదా నీకే. నేను ఏది మాట్లాడినా మంచి చేయడంటావేంటి? నాకు అర్థం కాదు. నేను మంచిగా మాట్లాడుతుంటే ఇంతకన్నా నీకు రాదు కదా ఏమి. ఇప్పుడు నువ్వు గొర్రెవా కాదా చెప్పు నాకు, నువ్వు గొర్రెవా కాదా? నేను గొర్రెడి కాదు, బర్రెడి కాదు, ఎద్దుడి కాదు. ఎందుకు కాదు? గొర్రె ఎందుకు కావు? ఇప్పుడు తప్పిపోయిన ఇజ్రాయేల్ గొర్రెల వద్దకే నేను వచ్చి తిని కానీ నీతిమంతులను పిలవలేదు రాలేదని చెప్పి అన్నాడు కదా యెహోవా. నువ్వు గొర్రెవే కదా మన ఏమన్నాడు? ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడో వాళ్ళతో మాట్లాడుకుంటారండి, మనకెందుకు? ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలుడు కాదు కదా, కానప్పుడు నీకెందుకు యేసు కూడా నీకెందుకు మరి? యేసు సమస్త మానవాళికి కావాలి. అక్కర్లేదు, యేసు సమస్త అవసరం లేదు. నీకు ఇంకో సంగతి చెప్తాను నేను. ఇప్పుడు యేసు పెద్ద పాపి యేసు తెలుసా నీకు సంగతి? నీకు తెలుసు మరి, మాకేం తెలియదు. ఎందుకంటే పెద్ద పాపి ఎలాగంటే, ఇప్పుడు అందరి పాపాలు మోసేవాడు పెద్ద పాపి. అబ్బా పెట్టే పాయింట్. అందరి పాపాలు మోసి ఏం చేశాడంటే ఆయన పాపాలని తీసేసుకుని పెద్ద పాప అయిపోయాడు. అంటే మీ పాపాలు కూడా మోసాడా? నా పాపాలు మోయలేదు, మీ పాపాలు. మీ గొర్రెలు కదా, మీ పాపాలు మోసాడు. మా పాపాలు అస్సలు మోయడు. మేము అన్యులు కాబట్టి మా పాపాలు అస్సలు మోయడు. గొర్రెలు కాదు బాబు, మేము మనుషులు. మీ గొర్రెలు కాదు, మీ మనుషులు మేము. ఇగో ఇక్కడ ఇంకోటి ఏమన్నాడంటే, కొండపైకి సిలువను ఎత్తుకుంటూ మోసుకెళ్తున్న వాడిని దేవుడిని నమ్ముకుంటున్న అమాయకులారా నా వద్దకు రండి, ఆడేం చేస్తాడు మిమ్మల్ని ఏం పీకుతాడు అని చెప్పేసి అంటున్నాడు. యెషయా 45:45లో. కాదు, ఎక్కడెక్కడ లింకులు పెడతావు, ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, ఏమి చాటుదీని చూపిస్తున్నావు? నీకన్నా గొప్ప జ్ఞానం దేవుడు లేడు అనుకుంటే. నన్ను దేవుడు చేయకు, ఆల్రెడీ మీ యేసుని చేసేసావు, ఇక నన్ను కూడా చేసేస్తావు. కంపు తీసి నన్ను చేయకు. నువ్వు ఎందుకు ఏం చేసేది? నువ్వు వద్దు అస్సలు నన్ను అసలు ఏం చేయొద్దు. వద్దు, నేను మనిషిని, నన్ను మనిషిగానే బతకనియండి బాబు, నన్ను దేవుడు చేయకండి. నేను దేవుడికి ఎలా చూస్తుంటావు? అవ్వగా అవ్వ. వద్దు, నేను అవ్వ. ఎందుకు? మీ పాపాలు ఎందుకు మోయాలి? నాకేమవసరం? ప్రభువు యెహోవా చెప్పేది విను. ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే, నేను నీకు విరోధిని, నీ బట్టలు నీ ముఖం మీదకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగము అంటే కింద ఉన్నది చూపిస్తాను, రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను, నీ ముఖంపై పెంట విసిరి చూసేవారివి నిన్ను. ఇవే కదా బైబిల్లో ఉన్నది కదా ఓ బాబు, బైబిల్లో ఉన్నది అవి. గోపి గారు ఉన్నారండి? గోపి గారు ఉన్నారా? లేరు, ఆయన సమయానికి లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఇప్పుడు బైబిల్లో ఉన్నదే అది, బైబిల్లో ఉన్నదాన్ని చెప్తే బైబిల్లో ఉన్నది చెప్తే ఎందుకు అలా అంటున్నావు? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. చెప్పు. నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. లంగాలు పైకెత్తే ఏం కనపడతాబా? అదేవాడు ఇంట్లో చూడరా వెళ్ళే ఒకడా? ఎక్కడ చూడిపోయి తెలిసింది ఏంటో ఏముంది? మీ యెహోవా చూపించారు కానీ వాళ్ళు చూపిస్తారంటే చూపించరు. ఎందుకు చూపించరు? ఎవరు పడతా చూపించరు. నువ్వు చెప్పు, ఏం కనపడతాయి లంగాలు పైకెత్తే? ఏం కనపడుతుంది, మన మనిషి యొక్క శరీరం కనపడింది అంతే. శరీరం కనపడుతుంది, బట్టలు ఎందుకు వేసుకోవడం? లంగాలు చూపిస్తాను కదా అంత రహస్యంగా. పెంట మొఖాన్ని వేస్తాను అన్నాడు. ఇగో
ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే క్లియర్గా ఉంది అక్కడ. యెహోవా చెప్పాడు మాట. యెహోవా ఎవరితో ఏం చెప్పడో అది మనుషులు రాసుకుంటారు. అంటే బైబిల్ మొత్తం కూడా మనుషులు రాసుకున్నారు, దైవ గ్రంథం కాదు, బొక్కల గ్రంథం కాదు, ఇది మనుషులు రాసుకున్న పుస్తకం అని చెప్పేసి అంటున్నావు కదా నువ్వైతే. ఈ పుస్తకాన్ని ఎవరు నమ్మకాన్ని అంటున్నావు కదా నువ్వు. అది అన్నానా? అన్నా కదా. ఇప్పుడు నువ్వు అన్నావు మనుషులు రాసుకున్న పుస్తకం చెత్త పుస్తకం, పనికిమాల పుస్తకం, ఎందుకు ఇది వేస్ట్ అని చెప్పి అన్నావు. ఇప్పుడే అన్నావు. మరి ఎలా రాశారు మనుషులు వచ్చి పనులు మామ అడిగావా? నేను ఎందుకు అడుగుతాను? నువ్వు అన్న తర్వాత నువ్వు అన్నాక నేను అన్నా. ఇంకా నువ్వు అన్న తర్వాత ఎందుకు అడుగుతాను? అది మరి అడగాలి కదా, అడగకపోతే ఎలా రాస్తారు మరి? నేను అలా అడగకూడదు. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి క్వశ్చనించకూడదు అని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పారు. అబ్బా 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 పెద్దోళ్ళు ఏం చెప్పారో వినాలి. ఇది చెత్త పుస్తకం, బైబిల్ అనేది బూతు పుస్తకం, మనుషుల కోసం రాసుకున్నారు కానీ దేవుడు లేడు, బొక్క లేడు అని చెప్పి నువ్వు అన్నావు. ఇప్పుడు నువ్వు బ్రో ఒకసారి గోపి మీరు మాట్లాడతావా? ఆయన లేదయ్యా, లేనప్పుడు నేనేం చేయను. ఉండారులేండి, పిలవండి గోపి గారు. పిలిచారు, మీ ముందే పిలిచారు కదా. గోపి గారు, గోపి గారు లైన్లో ఉన్నారా? గోపి గారు లేరు ఆయన. లేదు లేదు, ఎందుకు అంటారు? ఇంకొకటి చెప్తాను నేను. అగో యోనానుతో నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి బలిధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించని చెప్పి అన్నాడు. అప్పుడు యెహోవా మంచం పక్కన కూర్చున్నాడు. వీరు కింద వేశారని చెప్పేసి మరిదిని చంపేశారు. ఇక్కడ బైబిల్లో ఉండే కదా చదివింది. బైబిల్లో నేను నవ్వలేకపోతున్నానయ్యా నీ కామెడీకి. బైబిల్లో ఉండదు. తర్వాత నేను ఏడితే నేను ఏం చేస్తానంటే డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుంటాను. ఏడుపు రాకుండా నవ్వుతూ ఉంటాను. నీకేం టెన్షన్ పడకు. నువ్వు నీకు కావాలని చెప్పు, డైరీ మిల్క్ నీకు కొనుస్తాను. అరే అక్కడ ఒగో నువ్వు చదువుకోని, నువ్వు చదువు, నేను చదవను, నువ్వే చదువు. ఏం చదువుతావు అంటే ఇగో నువ్వు బైబిల్ తీయి. ఆదికాండం 38 తీయి. ఆదికాండం 38:9 తీయి. ఓనాను ఆ సంతానం తనది కాదని తెలిసి వీర్యాన్ని కింద వేసినప్పుడు యెహోవా పక్కనే ఉండి చూశాడు. చూసి వెంటనే దాన్ని కొట్టి చంపేశాడు. ఏంటో ఒకటే ఉంది అక్కడ, మిగిలి ఏమున్నా అందులో అదే ఉన్నాయి. ఇంకెక్కువేం లేవు. ఉపయోగపడే దోసుకో, దాసుకో, ఆ అవతల నమ్మితే డబ్బులు దోసుకో. బైబిల్ మొత్తం అదే ఉంది. మీరు చెప్పే ఈ 100-200 ఈ వాక్యాలేనా ఉన్నాయి? కడమాయి లేవు. అసలు ఏముంది? నీతి ఎక్కడ చెప్పు. దాంట్లో నీతి ఎక్కడుంది? నీతి ఏమన్నా నీతిగా పరిశీలిస్తే మీకు తెలిసింది అది. ఎందుకంటే నీతి అనేది మీకేంటి ఎలా ఉండదు కదా. ఇక్కడ నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం, తర్వాత అతడితో శారీరక సంబంధం పెట్టుకుందాం, ఆ విధముగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలాగా చేసుకుందాం పద అని చెప్పింది. ఆ రాత్రి తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిన తర్వాత పెద్దది వెళ్ళి తండ్రి దగ్గర పడుకుంది. తెల్లారిన తర్వాత చిన్నది పడుకుంది. ఇదే మీ కెపాసిటీ ఇచ్చాను అక్కడ మీకు. మరి బైబిల్ మొత్తం అదే కదయ్యా. అందుకు ఎందుకుంటుంది అదే? బైబిల్ మొత్తం అదే ఉంది. మరి బూతు పుస్తకంలో బూతులు ఉండగా ఏముంటాయి? మీరు అర్థం చేసుకోవటానికి మీకు కెపాసిటీ లేదు. మీ మనసంతా కూడా ఈ బూతులతోనూ పంచాంగంతో నిండిపోయి ఉంది. ఇంకా అలాంటప్పుడు మీరు బైబిల్ గురించి మాట్లాడటం కూడా అనవసరం. మీకు ఎంతో కొంచెం మంచిగా మర్యాదగా గౌరవంగా ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఎదవైపోతున్నారు మీ దగ్గర. మాకు చెప్పేవాళ్ళు ఎదవలో చెప్తారు, మంచిగా ఎవరు చెప్పరు. ఎందుకంటే మేము మంచిగా చెప్తాం కాబట్టి మా మాట ఎవరు వినరు. ఎదవలు చెప్తారు కాబట్టి వింటారు. మీ పాస్టర్ల ఎదవలో, ఈ బైబిల్ నమ్ముకున్న వాళ్ళే ఎదవలో, మీ పాస్టర్ల ఎదవలో. ఏం చేద్దాం చెప్పు? ఎదవలతో ఎదవలు ఎలాగ మాట్లాడతారు? మరి ఏం చేస్తాం? మేము ఎంత నీతిగా చెప్పినా కూడా వినట్లేదు ఎదవలు. ఏం చేస్తాం? ఎదవలు కదా వాళ్ళు. ఎలా అనుకుంటాం? పాస్టర్లు అంటే నీ ఎదవలో నువ్వు ఇందాక అన్నావు. పాస్టర్లు అంటే నీ ఎదవలో నువ్వు నమ్మకూడదు అని చెప్పి అన్నావు. నువ్వు అన్నావు. ఇప్పుడు పాస్టర్లు అంటేనే ఒక దొంగ ఎదవలో, డబ్బుల కోసం, బిల్డింగ్ కట్టుకోవడం కోసం, దశమ భాగాల కోసం మోసాలు చేస్తారు, దొంగ నంజా కొడుకులు, ఆ నంజా కొడుకులు నమ్మకూడదు అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇంకోటి రంజిత్ అనేవాడు దొంగల ముఠాకోడు, ఆడవాళ్ళు పిచ్చెక్కువ దానికి ఆయన అసలు నమ్మకూడదు, మోసగాడని చెప్పి అన్నావు. నువ్వే అన్నావు ఇందాక. రంజిత్ ఊపిరి కోసం తీసింది నువ్వే, నేను కాదు.
నీ దుంపదేగా మరి రంజిత్ ఊపిరి అనేవాడు దొంగ ఆడవాళ్ళతో మాట్లాడతా ఫోన్లు చేసి ఆడవాళ్ళు ఇసుకిస్తా ఉంటాడు, వచ్చిన సంఘానికి వచ్చిన వాళ్ళని వ్యభిచారం చేస్తా ఉంటాడు అని చెప్పి నువ్వు అన్నావు కదా. ఇక్కడ మర్యాదగా మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం అనేది ఏం రాదా నీకు? ఇప్పుడు నేను నిన్నేమన్నా యారా ఒరే అన్నానా? మంచిగా మాట్లాడాను కదా. అదేగా మంచి అంటే మంచి అంటే ఇంకేంటి, మంచి అంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించమని చెప్పేసి అన్నావు కదా, అదే నేను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను. ఇగో ఇక్కడ కృతజ్ఞత వచనమే, విను కృతజ్ఞత వచనమే ఉచ్చరించపోవాలేను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరిసూక్తులైనను ఉచ్చరించకూడదు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అనేవి వీటిని విసర్జించుడి అని చెప్పి రాశాడు మీ యెహోవా. అన్ని ఆయన మీద పెట్టవాక బైబిల్లో ఉన్నాయి, ఎందులో ఎక్కడ పెట్టి తీసుకెళ్ళి అన్ని ఆయన మీద పెట్టవాక ఏం చేయాలి? బైబిల్ పెట్ట, బైబిల్లో చెప్తున్నాను నీకు. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఇంత చదివారే, అవన్నీ కూడా మనం చేయకుండా ఎంత బాగుంటది ఏంటి? దుష్టత్వం, క్రూరత్వం ఇవన్నీ మనం చేయకుండా ఉంటే ఎలా ఉంటది? ఇగో ఇంకొక చెప్తాను విను. ఇద్దరు పురుషులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారట. విను 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 బాగుంది ఇది. ఇద్దరు పురుషులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. చదివిన దానికి సమాధానం చెప్పండి. చెప్తా అది కూడా చెప్తా, ఇది కూడా ఇది చెప్తా నేను. ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటున్నారంట. పోట్లాడుకుంటున్న సమయంలో ఆడి భార్య వచ్చి ఆ రెండో వాడి ఎవరైతే ఉన్నాడో వాడి కింద ఉంటాయి కదా బాల్స్, అవి పట్టుకుని పిసుకుతుందంట. అది ఎంతగానే మీకు ఏం వస్తాయి మంచి చెప్తున్నాడు పక్కనోడి బాల్ పట్టుకు పిసుకు గొడవ ఆపేస్తానని చెప్పి అంటున్నాడు యెహోవా. ఎవరు చెప్తున్నారు? ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అందులో ఒక పిల్ల వచ్చి రెండో వాడి ప్యాంట్లో చేయి పెట్టి ఆ కింద పట్టుకొని పిసికేస్తుందంట. అప్పుడు వెంటనే యుద్ధం ఆగిపోయింది. అలా చేయమని చెప్తున్నాడు యెహోవా. ఇంతకన్నా ఇక రావా మీకు మంచి చెప్పుతుంటే సనాతన శాంతి ఏదో మంచిది అనుకున్నానే. అరే మంచిదే అబ్బా, మంచిదే. కాకపోతే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మేము మంచిగా చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయబ్బా. ఇగో ఇంకొకటి ఉంది చూడు, ఇంకొకటి చెప్తాను విను, మంచి భలే ఉంటుంది అది. విను ఇగో యెహోవా ఊరియా భార్య దావీదుకు బిడ్డను మొత్తి జబ్బు పడేలా చేస్తాడు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్ళి బిడ్డ కోసం దేవుని బ్రతిమాలుకుంటాడు. రాత్రంతా నేల మీద పడుకుని ఏడుస్తాడు. అయినా కూడా యెహోవా కనికరింపక వాడిని చంపేస్తాడు. అబ్బా, పసిపిల్లలను బలి చంపేశాడే. అక్కడ క్లియర్గా రాస్తుంది వాక్యం. రాస్తారులే పాప అంట, ఆయన ఇచ్చిన జీవం ఆయనే తీసుకుంటాడు. ఎంత మాట అన్నావు అంటే బైబిల్ మొత్తం చండాలం ఉంటుంది తమ్ముడు. నువ్వు చదవకో, బైబిల్ అనేది భూత పుస్తకం, చెత్త పుస్తకం బైబిల్ అనేది అని చెప్పి అంటున్నావు కదా నువ్వు. ఎంత మాట అన్నావా? నీ బైబిల్ అంటే గొప్పదనుకో నేను కాదా అంటున్నావు? అన్ని అనేసి నువ్వే అన్నావు. ఇప్పుడు మీ అన్ని కూడా మేము చూస్తానే ఉన్నాం, మీ ఛానల్స్ అన్ని కూడా మేము చూస్తా ఉన్నాము. అన్ని బూతులు తెస్తాం, మంచి మంచి మాట్లాడే కట్ చేయటం. ఒక మాట చెప్తాను. నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడావు కాబట్టి భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకంలో నేను సకల భూతముల యందు సమభావముతో వ్యాపించినందున నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవరునూ లేరు అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఇజ్రాయేల్ విను 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 ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే వచ్చింది గాని ఎవరి వద్దకు నన్ను పంపబడలేదు. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలకు వేయుట యుక్తము కాదని యేసు చెప్పాను. మత్తయి సువార్త 15:24. దీన్ని ఏమంటావు అధ్యక్ష? ఇటువంటి దరిద్రపు వాక్యాలు ఏమంటావు అధ్యక్ష? అవన్నీ నీకు అర్థం కాలే. నీకేం అర్థమైంది చెప్పు. లైవ్ వస్తావా? లైవ్ వస్తావా? మరి లైవ్ పెడతాను. నేను రెడీగా ఉన్నాను చెప్పానుగా.
నువ్వు నీ నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి పిలుస్తాను. నీ నెంబర్ చెప్పు నీది. ఇదే మాట్లాడుతున్నాను. నేను పెట్టిన ఫోన్ నా నెంబర్. గోపి గారి దగ్గర ఉంటుంది ఆ నెంబర్, నా దగ్గర లేదు. నీ నెంబర్ చెప్పు. గోపి గారిని అడిగి తీసుకోండి. గోపి గారితో నెంబర్ చెప్పబ్బా, సిగ్గుపడింది చాలు. కానీ నెంబర్ చెప్పు. సిగ్గులు గిగ్గులే ఉండవు కానీ ఇక్కడ చెప్పు. నీకు సిగ్గులేనో నాకు తెలుసు కానీ చెప్పు. అప్ప మీకున్నా ఆయన మర్చిపోతారు అబ్బా. కాసేపట్లో మళ్ళీ ఇంకో 2-3 ఫోన్లు వస్తాయి. నెంబర్ చెప్పు నాకు. నేను మీకు చెప్పను కానీ గోపి గారికి నెంబర్ ఇచ్చాను. నెంబరు ఏమన్నా నువ్వు ఆడపిల్ల సిగ్గుపడిపోతావు. ఫోన్ ఆ నెంబర్ రాసుకో. మీ నెంబర్తో పర్లేదు నాకు. నేను లైవ్ చేద్దాం. లైవ్ పిలుస్తాను నువ్వు. లైవ్ కాదు, మాకు డైరెక్ట్ గా మాట్లాడుకోవటం మంచిది. నేను లైవ్కి పిలుస్తాను నిన్ను. నువ్వు దమ్ము ఉంటే రా, వచ్చి మాట్లాడు. నీ బైబిల్ చెత్త పుస్తకం కాదని అన్నావు. ఇప్పుడు దాకా నువ్వు అన్నా చెత్త పుస్తకం మాది బైబిల్ అనేది అన్నావు. నేను చెత్త పుస్తకం ఎలాగవద్దు అని నేను అడిగాను. నేను మంచి పుస్తకం అన్నావు, కాదన్నావు. నిరూపించొచ్చి. అన్ని నేను మాట్లాడలేక ఎందుకన్నా ఏం రాదు అక్కడ నానలేక. అదే నీట్గా చెప్తుంటే ఏంటయ్యా అలాగంటావు? అంత ఇకిలించుకోవటం పగిలించుకోవటం ఇయ్యారు మీ మాటలు. మీ హృదయాల్లో ఏమైతే నిండిపోయిందో విను. మీలాగా ఉదయాన్నే 6 గంటలకు లేచి నేను పాపిని అని చెప్పేసి గుమ్మాలకి గోడలకి గుద్దుకుని తలకాయ ఏడవడం మాకు అలవాట్లేదయ్యా. మేము నవ్వుతూనే ఉంటాం, చక్కగా నవ్వుతూనే వదులుతాం. మాకు స్వేచ్ఛా జీవితం ఇచ్చాడు భగవంతుడు. మీ యేసు, మీ యెహోవా ఎవరైనా నవ్వుతూ ఉన్నాడంటే వాళ్ళని వెంటనే చంపేస్తారో మీ యెహోవాగా. మరి అటువంటి రాక్షసుడు కాదయ్యా మా దేవుళ్ళు. మా దేవుడు నవ్వుతూ బతకమన్నారు. మా యేసు మా యెహోవా పరిశుద్ధుడు. మీ యేసు మీ యెహోవా పనికిమాలినోళ్ళ. ఏ బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. తప్పు కదా. పనికిమాలినోళ్ళు అంటే దేవుడు నువ్వే అంట పనికిమాలిన అంటావు. నాకు అర్థం కాదు. పనికిమాలినోళ్ళు అంటే దేవుడు. అవును, యేసు యెహోవా దేవుడు అన్నావు. మరి పనికిమాలినోళ్ళు అంటావు. పరిశుద్ధుడు. పనికిమాలినోళ్ళ పనికిరాని వాళ్ళు ఏంటయ్యా బాబు? నాకు అర్థం. కుక్కలు మరుగుతున్నాయి ఇక్కడ. నాకు అర్థం కావట్లా. నువ్వు పనికిమాలినోళ్ళ పనికొచ్చేవాళ్ళు నాకు అర్థం కావట్లా. అక్కడ కుక్క ఉన్నాయా మీ దగ్గర? మరి నాకు ఫోన్లో కుక్కలు మాడతావు ఎక్కువ రోజు. కుక్కలు మాట్లాడతాయా? కుక్కలతో అయితే ఏం చేస్తాం? మాట్లాడి మాకు అలవాటైపోయింది. కుక్కల్లా మురుగుతా ఉంటారు అవతల వాళ్ళు. మా మాట వినరు. కుక్కలు ఎలా మురుగుతున్నాయి కుక్కలు? చిచ్చి అమ్మ కుక్కలు కానీ పోవా బయటకి అంటే పోవట్లేదు. అవి మురుగుతున్నాయి, ఇంకా మురుగుతున్నాయి. సరే కానీ గోపి గారికి కావాలంటే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్ కట్ చేసి. అప్పుడు కూడా నేనే వస్తా, కావాలంటే చూసుకో. అదేంటి? ఎప్పుడైనా ఫోన్ చేయి. ఇప్పుడు నేనే వస్తాను లైవ్లోకి. నువ్వెందుకో? నీకు ఏమొస్తుందండి? ఏం తెలుసు మీకు? అసలు నీకేమొచ్చు తెలియాలి కదా. అప్పుడు నీకేమొచ్చు? నీకేమి రాదా నువ్వే అంటున్నావు. నాకేమి రాదయ్యా, బైబిల్ చదువుకోలేదు, నేను ఒక పనికిమాలినోడిని అని చెప్పి నువ్వే అన్నావు. నువ్వు అన్న తర్వాత నేనేం మాట్లాడు నీతోటి? నువ్వు పైసా కూడా పనికి రావా అని నువ్వే అన్నావు. నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలు కూడా ఎవడో కొండను అని చెప్పి నువ్వే అంటున్నావు. మరి నీతో ఏం మాట్లాడాను ఇంకా నేను? గోపి గారితో మాట్లాడితే మరి కొంచెం తెలిసింది ఏంటని. ఇప్పుడు నువ్వేమన్నావు ఇందాక నాతోటి? నాకు 70 సంవత్సరాల వయసు వచ్చేసింది, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, గుండె జబ్బు వచ్చేసింది, గుండెకి బొక్కడిపోయినాయి, క్యాన్సర్ కూడా ఉంది, లైట్గా పక్షవాతం రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నువ్వే అన్నావు. మరి ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు డిపీట్ ఏం చేస్తావు చెప్పు నాకు? అవన్నీ మీకు వస్తాయే? అలాంటి మా దరిదాపు కూడా రావు మాకు అసలు. అందుకే మీకే వస్తాయి. మీ పాస్టర్లకే నీకే వస్తాయి. మన కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయి పాస్టర్లు చూసావు కదా. పాస్టర్ల గురించి మాట్లాడుతావు అంటే పాస్టర్లు ఎదవలు పాస్టర్లు పనికిమాల ఎదవలు సన్నాసులు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. నువ్వు నేను ఈ విషయం నేను రంజిత్ ఓపిరికి అందరికి చెప్తాను చూడు. నీ నెంబర్ ఇచ్చి ఇదిగో రంజిత్ ఓపిరు నిన్ను తిట్టాడయ్యా పలానా పాస్టర్, నువ్వు ఎదవంట అని చెప్పి అనకపోతే పడుగు. నువ్వు ఇంతకు మించి ఏం చేయలేదు అక్కడ దృష్టిలో కానీ నీ జ్ఞానం, నీ బుద్ధి, ఆలోచనలు అన్నీ ఇంతకు మించి ఏం లేవు. అంటే నా దగ్గర జ్ఞానము బుద్ధి అన్నీ ఉన్నాయి, ఉత్తమం ఉన్నాయి అని చెప్పి అంటున్నావు. నువ్వెందుకు పనికిమాలినోడు అని చెప్పి ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. నేను జ్ఞానవంతుడిని, తెలివైన వాడిని అని చెప్పి ఒప్పుకుంటున్నా, మంచివాడిని అని ఒప్పుకుంటున్నావు. నువ్వు నీ దగ్గర ఏ జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. నా జ్ఞానం ఉందో లేదో మాట్లాడుకుంటే వచ్చింది కానీ ఇలాంటి మాట ఉంటుంది కదా. జ్ఞానం వస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడుకోరు. యెషయా 29:14 చదువు సార్ నీకు దమ్ముంటే. దమ్ములు కాదు కానీ ఇక్కడ కావాల్సింది జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. అరే బైబిల్ చదువుకుందాం మన ఇద్దరును.
చాలా మీకు బైబిల్ జ్ఞానం ఎంత ఉందో చూశారు కదా ఇప్పుడు. నీ దగ్గర బైబిల్ ఏముంది? జ్ఞానం ఎంత ఉందో నువ్వు బైబిల్ తీయమంటే ఇందాక నుంచి ఒక వాక్యం తీయలేకపోయావు. నేను 10-15 వాక్యాలు చెప్పేశాను. అవకాలుగా చెప్పేశాను నేను. నువ్వు ఒక వాక్యం చెప్పలేకపోయావు. ధనార్థం చెప్పేశాను నేను. ధనార్థం చెప్పేశాను నేను. సరే ఇంకొకటి ఇస్తాను నీకోసం. ఇగో 2వ దశలో 2వ పత్రిక 2. 2వ దశ 2. వినవయ్యా, వినాలి. అప్పుడు అక్రమ పురుషుడు అప్పుడు అక్రమ పురుషుడు పడతాడు. ప్రభువు యేసు తన నోటి శ్వాస చేత వాడిని సంహరిస్తాడు. మరి మీరు ఆ యేసుకి కాలిక్యులేట్ కానీ క్లోజప్ కానీ కొనియచ్చు కదా. నోటి కంపు చంపేస్తున్నాం జనాలని. ఇంత మించి ఏమైనా మాట్లాడతారు మీరు? అవును, మీ యేసు తాగలవాడంట కదా. ఎందుకు తాగుతున్నాడు అంతగానో? ఎందుకు తాగుతున్నాడు? తాగు అలవాడానికి బాగా తాగుతాడంట కదా. తాగుతూ తింటూ వచ్చాను. మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాను. ఎందుకు తాగాడు? ఎందుకు తిన్నాడు? తినకూడదు, తాగకూడదు. దేవుడు అన్నాక తాగాడు, తిన్నాడు, బాగా తినేసి పడుకునేవాడు. బద్దకస్తుడు అంట కదా, బాగా తిరిగిపోయాడు కదా. మీ బ్యాచ్ ఇలాగే మాట్లాడతారా? నేను మీ బ్యాచ్ ఇలాగ మాట్లాడతాను. నేను మీ బ్యాచ్ ఇలాగ మాట్లాడతాను. నా బ్యాచ్ లాగా మాట్లాడితే మీకు ఇంతవరకు వచ్చేది కాదు. కానీ మీ బ్యాచ్ మొత్తం ఇలాగే మాట్లాడతారు. మీ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే తలసక్కరా కొడుకులు. గోపి గారు ఉంటే మాట్లాడతాను, లేకపోతే పెట్టేసేయండి. పెట్టే నీ దగ్గర రెడ్ బటన్ లేదా? నువ్వు నొక్కే. నీ దగ్గర రెడ్ బటన్ నొక్కేసావా? మంచోడివా నువ్వు, బాగా మంచోడివి. వెరీ గుడ్.